ఇస్తున్నారు అని కమిషనర్ గారు చెప్పారు అని అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ దాన్ని ఏమంటారు అండదండలతో వాళ్ళన్న నడిపిస్తూ ఉండాలి. రైట్, ఒక్క నిమిషం అండి. యామిని శర్మ గారు, ఇది పురంధేశ్వరి గ్యాంగ్ చేస్తున్న స్మగ్లింగ్ ఇది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నమాట, నేను అన్నమాట కాదు గ్యాంగ్ అని. మరి వాళ్ళకి పురంధేశ్వరి గారికి కమ్మోళ్ళందరూ అయితే చంద్రబాబుకి లేదా పురంధేశ్వరికి పార్టీలో ఉంటారు లేదా బంధువులు ఉంటారు అని ఒక తీసుకొస్తే కోడికత్తి కేసప్పుడు కూడా రెస్టారెంట్ కమ్మాతనని చెప్పి చేయించింది చంద్రబాబు అని పెట్టారు. చివరికి వాళ్ళే పొడిపించుకున్నారని కదా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ రకమైన ఈ పిచ్చి పనులు పిచ్చి మాటలు మాట్లాడి ఎంతకాలం ఇది చేస్తారు? దీని మీద బీజేపీ రియాక్షన్ ఏంటి? సకల శాఖ అధ్యక్షుడు సజ్జల గారు ఆయన రాష్ట్రంలో ఏది జరిగినా సరే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగినా పార్టీకి సంబంధించిన ముందుగా అట్లా వాలిపోతారు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇంకా అసలు వైసీపీ పార్టీ పైన వస్తే కనుక ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళెవరు కనపడరేమో, అన్నిట్లో ఈయన దూరిపోతాడు, ఏదో ఒకటి మాట్లాడడం అనమాట ముందుగానే. ఇక్కడ ఈ విషయంలో చూస్తే కనుక నిన్న విశాఖలో జరిగినటువంటి సంఘటన చూస్తే కూడా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటుంది ముందుగా వైసీపీ. ఎందుకంటే మనకి ఆ సిబిఐ రిపోర్ట్ చూసాం మనము, విశాఖపట్నానికి బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి 25,000 kg డ్రైడ్ ఈస్ట్ ఉన్నటువంటి ఒక కంటైనర్ వచ్చింది. అది ఎవరి పేరు పైన వచ్చింది? ఆ కన్సైన్ ఎవరు? సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేది వచ్చింది. దానికి మేనేజింగ్ డైరెక్టర్ లాగా కూనం వీరభద్రరావు అనే అతను ఉన్నాడు. అదే కంపెనీలో వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, అబ్బాయిలు ఎవరో వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఢిల్లీ నుంచి సిబిఐ టీమ్స్ రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ టీమ్స్ కూడా మళ్ళీ ఇండిపెండెంట్గా విట్నెస్ వాళ్ళతోటి మేము ఇంకేమీ తీసుకురాలేదు, మీరు చెక్ చేసుకోండి అని చెప్పని వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేసుకొని అక్కడ ఉన్నటువంటి శాంపుల్లో వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్నటువంటి కిట్ ద్వారా వాళ్ళు శాంపుల్ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ అని వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగానే వైసీపీ నాయకులకి, ముఖ్యంగా సజ్జల గారి లాంటి వారికి ఎందుకు ఉలుకు? నిజంగానే మీరేం తప్పు చేయకపోతే మీ వ్యక్తుల కూనం వీరభద్రరావు, అలానే అతని అన్నయ్య ఎవరైతే సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి కూనం పూర్ణచంద్రరావు, ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి అతి ముఖ్యమైనటువంటి అనుచరుడు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖకి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. అండ్ ఇంకొకటి, అసలు ఎవరు ఏమి అనాల్సినటువంటి అవసరమే లేకుండా ఇదే కూనం వీరభద్రరావు గారు ఆయన భార్య ఫోటోతో సహా సంక్రాంతి సంబరాలు అని చెప్పని పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్లు ఆయన కోసం ఇదిగోండి మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు. వైసీపీ వాళ్ళు వేశారు, ఈయన ప్రమేయం ఏం లేకుండా ఈయన వేయొద్దని అంటేనే వాళ్ళు వేయరని అనుకున్నాం. అంటే ఇంతలాగా ఇంత పకడ్బందీగా వాళ్ళు వైకాపా పార్టీలో ఉంటూ ఆ పార్టీ సింపథైజర్ అనుకోండి, కార్యకర్తలాగా ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏమాత్రమో సిగ్గు లేకుండా అసలు వైసీపీ వాళ్ళంతా నిన్న నుంచి సోషల్ మీడియా కానివ్వండి, ఇటువంటి సజ్జల గారు లాంటి నాయకులు కానివ్వండి, మొత్తం అదో పనిగా మీద పడి మాకేం సంబంధం లేదు, ఎదురుగా ఉన్నటువంటి వేరే పార్టీలకి, ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పురంధరేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులకి కూడా దీనిపైన సంబంధాలు ఉన్నాయేమో అని చెప్పిన అనుమానం కలుగుతుందని అనడం అనేది నిజంగా అత్యంత హేయనీయమైనటువంటి మాట. అది ఇంతకంటే జుగుప్సాకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాట ఇంకొకటి ఉండదేమో. ఎందుకనంటే ఆ సంధ్య ఆక్వా, ఇప్పుడు ఎవరైతే వీరభద్రరావు గారు ఉన్నారో సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఈయన 1992లో ప్రభాకర్ ఎవరైతే ప్రసాదరావు గారు కంపెనీ పెట్టారు, దాని పేరు ఏంటి? సంధ్య మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్. అందులో ఆయన కంపెనీ పెట్టడము, ఆ తర్వాత దాంట్లో ఆయన ఇద్దరు కొడుకులు ఎవరైతే అరుణ్ గారు అలాగే ఉన్నారో వారికి సంబంధించిన కంపెనీలో ఈ కూనం వీరభద్రరావు 1992 నుంచి 2005 వరకు ఆయన అక్కడ డైరెక్టర్ లాగా పనిచేయడము. ఆ తర్వాత ఆయన ఏదో ఈ వీరభద్రరావు, సోకాల్డ్ వీరభద్రరావు, అసలు మీరు బ్యానర్ లో చూస్తేనే తెలిసిపోతుంది సంఘ సంస్కర్త, మానవతావాది అంట. ఆయన ఎంత పెద్ద సంఘ సంస్కర్తనో అమెరికా వారిని అడిగితే తెలుస్తుంది. అమెరికా వాళ్ళు పెట్టిన కేసు గురించి చూస్తే తెలుస్తుంది. ఫ్లైట్ లో నిద్రలో ఉన్నటువంటి కో ప్యాసింజర్ ఎవరో ముక్కుమోహం తెలియని ఒక స్త్రీ, ఆడ కో ప్యాసింజర్ నిద్రపోతా ఉంటే
ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అంత హేయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈయన మళ్ళీ పోస్టర్లలో వైసీపీ నాయకులు ఒక గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త నేసుకున్నారు. అటువంటి